పెళ్లి చూపులు. ఈ కథను రచించిన వారు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1999లో ప్రచురితమైంది. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆనందరావు అమ్మాయి పొడవైన నల్లని జుట్టు వంక చూస్తున్నాడు తదేకంగా. ఏమైనా అడుగుతావా బాబు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. ఏం మాట్లాడలేదు ఆనందరావు. అమ్మాయి బిఏ చదివింది, వంట బాగా వచ్చు, అవసరమైతే ఉద్యోగం కూడా చేస్తుంది అన్నాడు పొడిగిస్తూ తండ్రి. నాకు ఉద్యోగం అక్కర్లేదు అన్నాడు. హమ్మయ్య అనుకున్నాడు మనసులో పిల్ల తండ్రి. ఇంతవరకు వచ్చిన వాళ్లంతా ఉద్యోగం లేదని తిరిగి వెళ్ళిన వారే. వంటే కాదు, సంగీతం కూడా బాగా వచ్చు బాబూ అంది పిల్ల తల్లి. అలాగా అన్నట్టు చూశాడు, కానీ పాడమనలేదు. హమ్మయ్య అనుకుంది కమల. ఎంత బాగా వచ్చినా పాడమంటే పాడ్డం కష్టం అందరి ముందు. పిల్లవాడి ధోరణి అంతుపట్టడం లేదు పిల్ల తరఫు వారికి. అందం పట్టింపు లేదంటాడు, ఉద్యోగం వద్దంటాడు. ధనవంతులు, కట్నం అడగడం లేదు, ఒక్కడే కొడుకు, బాదరబందీ లేదు. ఈ సంబంధం కుదిరితే బాగుండని ఉంది అందరికీ, కానీ పిల్లవాడు తేల్చడం లేదు. ఏదో అడగబోయినట్లుంటాడు గాని అడగడు, తేల్చడు. చివరికి నిర్ణయించుకున్నట్టు అడిగాడు. మీ అమ్మాయి జుట్టు ఆపాడు. సొంతమే బాబూ, మా ఇంట్లో అందరివి పెద్ద జుట్లే అంది తల్లి. ఆమెది కూడా పెద్ద జుట్టే. అది కాదు, మళ్ళీ నానబెట్టాడు. మరి అంది తల్లి. సవరం కాదు అని కూడా ఆపింది. తలూపాడు. మళ్ళీ మాట్లాడలేదు. కమలకి విసుగొస్తోంది. చేసుకున్నా చేసుకోకపోయినా ఇంతసేపు ఎవరూ తన్ని కూర్చోబెట్టలేదు. ఇతడు చేసుకుంటాడో లేదో దేవుడెరుగు కాని గంట అయింది. ఎవరూ లోపలికి వెళ్ళమండం లేదు. సమయం గడుస్తోంది. నేను వెళ్ళనా నాన్న అంది చివరికి కమలే. తండ్రి సందిగ్ధంగా చూశాడు. చివరికి పిల్లవాడి తల్లి అందుకుంది. మా వాడు అడగలేకపోతున్నాడు. ఈ రోజుల్లో అందరూ జుట్టుకి రంగు వేస్తున్నారు కదా. మీ అమ్మాయి జుట్టు చాలా నల్లగా ఉంది, అందుకే వాడికి అనుమానంగా ఉంది అంది. కమల మొహం ఎర్రబడింది. అబ్బెబ్బే, అదేం లేదండి, ఒరిజినల్ అంది పిల్ల తల్లి తడబడుతూ కంగారుగా. ఆ విషయంలో మాత్రం మా అబ్బాయికి చాలా పట్టింపు సుమా. వాడికి తెల్ల జుట్టు అంటే అసలు ఇష్టం లేదు. ఒకవేళ ఏమైనా తేడా వస్తే వదిలేసినా వదిలేస్తాడు, పెళ్ళైనా కూడా. ఆ ఒక్క విషయంలో మాత్రం వాడికి చాలా పట్టింపు. అందులో అబద్ధం లేకపోతే మాత్రం ఈ పెళ్లి మాకిష్టమే అంది ఖచ్చితంగా తల్లి. అయ్యో, నిజమే చెబుతున్నామండి అంది తల్లి కొంత అవమానంగా, కొంచెం ఆనందంగా. పెళ్లి జరిగింది. భర్త, అత్తమామలు కమల్ని అపురూపంగా చూడసాగారు. కాలు కింద పెట్టనీయడం లేదు. హనీమూన్ వెళ్లారు, తిరిగి వచ్చారు. ప్రపంచం అంతా రంగులమయంగా, అందంగా, ఆనందంగా ఉంది. పుట్టింటి వారు కొంచెం మధ్యతరగతి వాళ్ళు. అక్కడ ప్రేమ ఒకటే, ఇక్కడ ప్రేమ, డబ్బు, దర్జా, విలువ అన్నీనూ. కమల ఆనందానికి అంతులేదు. హనీమూన్ నుంచి రాగానే భర్త స్నానానికి వెళ్ళాడు, చిరాగ్గా ఉందని. ఎంతకీ బయటికి రాకపోతే విసుగొచ్చి కమల తలుపు తట్టింది. అయిందా అడిగింది. లోపలికి రా, తీసే ఉంది అన్నాడు. ఛీ, సిగ్గులేదు అంది కమల సిగ్గుపడుతూ. నువ్వు రా, చెబుతాను అన్నాడు. కమల కొద్దిగా తలుపు తోసింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. అద్దం ముందు నిలబడి ఉన్నాడు ఆనందరావు. అతని ముందు హెయిర్ డై, బ్రష్, దువ్వెన వగైరా సరంజామా ఉన్నాయి. ఇదేమిటి, మీరు తలకి రంగు వేస్తారా అంది ఆశ్చర్యంగా. అవును అన్నాడు. మరి మీకు తెల్ల జుట్టంటే అసహ్యం అన్నారుగా అంది. అవును, అసహ్యమే అన్నాడు. మరి అంది. మరి ఏముంది, అందుకే నల్లని జుట్టు ఉన్న అమ్మాయిని చేసుకున్నాను. మా ఇంట్లో అందరికీ తెల్ల జుట్లే. నాకైతే 20వ ఏటే మెరిసింది పూర్తిగా. అమ్మా నాన్నకి కూడా అంతే. అందుకే కనీసం చేసుకునే వాళ్ళకైనా నల్ల జుట్టయితే జీన్స్ ప్రభావం కనీసం పిల్లల మీదైనా కొంతైనా ఉంటుందని ఆశ అన్నాడు. అయితే అత్తయ్య గారు, మావయ్య గారు కూడా అంది ఆశ్చర్యంగా. అవును, ఇక నా పెళ్ళయింది కాబట్టి వాళ్ళిక రంగు వేసుకోవడం మానేయాలని అనుకున్నారు. అది సరే గాని వెనకాల కొంచెం సరిగా వెయ్యి, అందడం లేదు, అందుకే పిలిచాను అన్నాడు. మీరు కూడా మానేయండి, నాకేం పట్టింపు లేదు, ఆరోగ్యానికి మంచిది కాదంటారు కదా ఇది అంది. అమ్మో, తెల్ల జుట్టంటే నాకు అసహ్యం. అతన్ని చూసి జాలిపడాలో నవ్వాలో తెలియలేదు. మనిషి వ్యక్తిత్వానికి
జుట్టు ఒక్కటే నిదర్శనం కాదు కదా. అయినా అతను బాధపడతాడని ఆ మాట పైకి అనలేదు. అంతేకాదు, అతని ఆ ఆలోచనల వల్లే కదా తనకి ఇంత మంచి మొగుడు కట్నం లేకుండా దొరికాడు. లేకపోతే తమ మధ్యతరగతి కుటుంబానికి ఇంత మంచి సంబంధం రాదు కదా అనుకుంటూ అతనికి ఆ చిన్న లోపాన్ని పెట్టిన దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ బ్రష్ అందుకుంది కమల. కథ సమాప్తం.